హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం కన్సైన్మెంట్ పార్ట్ 4 ప్రాబ్లం నెంబర్ 10 పేజ్ నెంబర్ 180 ఇన్ ఐసిఎంఏ స్టడీ మెటీరియల్ అండి. సిఎంఏ వాళ్ళది తీసుకున్నాం. మనం పార్ట్ 1 అండ్ 2 లోనేమో జనరల్ గా మనం బేసిక్స్ ఎవరికైనా కానీ అర్థమయ్యేటట్టు అన్సోల్డ్ స్టాక్ వరకు అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ చెప్పేసి ఎంట్రీస్ కూడా చెప్పానండి. ఎవరి బుక్స్ లో అంటే ఓన్లీ కన్సైనర్ బుక్స్ లో. ఇప్పుడు ఏంటి అంటే మనకి పార్ట్ 3 అలాగే పార్ట్ 4 ఇప్పుడు చెప్పబోయేది కూడా సిఎంఏ మెటీరియల్ నుంచి సమ్స్ తీసుకున్నామండి. నిన్నేమో 8, 9 లెక్కలు కవర్ చేసాం మనం. అంటే కంటిన్యూషన్ వచ్చేటప్పటికి మనకి స్పెషల్ ట్రాన్సాక్షన్స్ లో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత కంటిన్యూషన్ 8 అండ్ 9 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయండి. ఇవాళ 10 అండ్ 11 కంప్లీట్ చేద్దాం మనం. అయితే ఇవాళ ఏంటి అంటే మనకి డ్యామేజ్డ్ గూడ్స్ ఉన్నాయండి. అంటే అబ్నార్మల్ లాస్ జరిగిన తర్వాత ఆ గూడ్స్ ని కొంత అంటే కాస్ట్ ప్రైస్ కన్నా కూడా తగ్గించి అమ్మారు. అలా తగ్గించి అమ్మినప్పుడు మరి నార్మల్ సేల్ లో అంటే కన్సైన్మెంట్ సేల్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంటర్ చేయొచ్చా, లేదంటే సెపరేట్ గా డ్యామేజ్డ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో లేదా గూడ్స్ డ్యామేజ్ అకౌంట్ కి రాయాలా అనే దాని గురించి ఒకటి చూడాలండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక డెల్ క్రెడిటరీ కమిషన్ ఎలా చేస్తున్నారు. అయితే బ్యాడ్ డెట్స్ అనేవి క్రియేట్ అయినాయండి. అంటే మనకి ఎప్పుడు బ్యాడ్ డెట్స్ వస్తాయండి? క్రెడిట్ సేల్స్ జరిగితే బ్యాడ్ డెట్స్ వస్తాయి. మరి డెల్ క్రెడిటరీ కమిషన్ ఎలో చేసినప్పుడు కన్సైనీకి ఇస్తానన్నప్పుడు బ్యాడ్ డెట్స్ వల్ల ఉన్న థ్రెట్ ఎవరు, ఆ రిస్క్ ఎవరు బేర్ చేయాలి అంటే కన్సైనీయే. ఎందుకు అంటే కమిషన్ తీసుకుంటున్నాడు కాబట్టి. సో బ్యాడ్ డెట్స్ రిస్క్ అనేది కన్సైనర్ కి ఉండదండి. దాన్ని కన్సైనీయే చూసుకుంటాడు అనే విషయం కూడా మనకి ఇక్కడ క్రెడిట్ సేల్స్ ఉంటాయి ఈ సమ్ లో. అలాగే బ్యాడ్ డెట్స్ కూడా ఉంటాయండి. అలాగే గూడ్స్ డ్యామేజ్డ్ అంటే అబ్నార్మల్ లాస్ జరిగింది. ప్రీవియస్ సమ్ లో మనం ఏం చేసాము, 9th ప్రాబ్లం లో అబ్నార్మల్ లాస్ జరిగింది. అంతేగాని మనకి దాని నుంచి ఏం అమౌంట్ రియలైజ్ అయినట్టు రాయలేదు. అలాగే నార్మల్ లాస్ కూడా చెప్తున్నామని మనం ప్రీవియస్ వీడియోలో 3rd వీడియోలో మనకు కనబడుతుంది దీనికి ముందున్న దాంట్లో. ఇప్పుడు ఏంటి అంటే మనకి నార్మల్ లాస్ ఏం లేదు, ఓన్లీ అబ్నార్మల్ లాస్. అంటే ఏంటంటే ఇక్కడ క్యాలిక్యులేటర్స్ చెప్తున్నారండి. 100 క్యాలిక్యులేటర్స్ ఈచ్ వచ్చేటప్పటికి 190 రూపీస్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ మనం మొత్తం 1900 రూపీస్ రాసుకుంటాం. అంటే 100 క్యాలిక్యులేటర్స్ ఈచ్ 190 రూపీస్, సో 1900 రూపీస్ అని రాస్తామండి. అలాగే కన్సైనర్ ఎక్స్పెన్సెస్ అంటారు, 500 రూపీస్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్. అలాగే కన్సైనీ ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చారు మనకి 1320 రూపీస్ లేదా 1520 ఉంది చూద్దాము. అలాగే కన్సైనీ సేల్ చేశాడండి. ఎన్ని సేల్ చేశాడు అంటే టోటల్ గుడ్స్ సేల్ చేయలేదండి. 68 ఒక రేటుకి, అంటే ఏంటి 68 క్యాలిక్యులేటర్లు ఒక రేటుకి, తర్వాత 11 క్యాలిక్యులేటర్లు ఒక రేటుకి ఆ, సో అమ్మాడు. అంటే టోటల్ వచ్చేటప్పటికి నీకు ఎన్ని, సో మొత్తం అమ్మలేదు కాబట్టి టోటల్ గూడ్స్ అమ్మలేదు కాబట్టి మనకు అన్సోల్డ్ స్టాక్ అనేది ఉంటుంది. అయితే ఒక క్యాలిక్యులేటర్ డ్యామేజ్ అయిందని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది మనకి 100 మైనస్ 68 మైనస్ 11, ఓకే, మనకి 21 క్యాలిక్యులేటర్స్ వచ్చినాయి. అదే డ్యామేజ్ అయింది కూడా మనం తీసుకోవాలి కాబట్టి కన్సిడర్ చేయాలి కాబట్టి ఆ ఒక క్యాలిక్యులేటర్ కూడా తీసేసి అసలు కన్సైనీ రిసీవ్ చేసుకుందే 100 కాదండి, ఎన్ని 99 రిసీవ్ చేసుకున్నాడు కన్సైనీ. కాకపోతే కన్సైనీ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అని ఏం చెప్పలేదు, కన్సైనీవి టోటల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పారు కాబట్టి మనం కన్సైన్ ఇవన్నీ కూడా మనం రికరింగ్ ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేస్తాం కాబట్టి అబ్నార్మల్ లాస్ విషయంలో కానివ్వండి, లేకపోతే మనకి అన్సోల్డ్ స్టాక్ విషయంలో కానివ్వండి, మనకి ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ కన్సైనీ ఎక్స్పెన్సెస్ మనం తీసుకోము. ఇది మనకి మెయిన్ ఒక విషయం. అయితే ఇక్కడ ఏంటి అంటే ఆ ఒక క్యాలిక్యులేటర్ దాని గురించి మనం ఎంత వాల్యూ కట్టాలి అనే దాని గురించి చూస్తామండి. ఆ వాల్యూ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఆ డ్యామేజ్డ్ గూడ్స్ అన్నారు, దాన్ని గూడ్స్ డ్యామేజ్డ్ గుడ్ ని ఏం చేశారు అంటే అమ్మేశారు. ఎంతకు అమ్మారు, ఎంత అమౌంట్ వచ్చింది, అది కూడా కన్సైనీకి అప్పచెప్పాడంట అమ్మమనేసి. ఎంత అమౌంట్ వచ్చింది, దానికి కమిషన్ ఎంత, అది చూస్తామండి. నెక్స్ట్ క్రెడిట్ సేల్ జరిగినాయి ఇక్కడ. 68 క్యాలిక్యులేటర్స్ ని 280 రూపీస్ పర్ ఈచ్ క్యాలిక్యులేటర్ 280 రూపాయలకి అమ్ముతాడండి. 68 క్యాలిక్యులేటర్లు వచ్చేటప్పటికి ఒక్కొక్క దాన్ని 280. తర్వాత ఇంకో 11 క్యాలిక్యులేటర్స్ 270కి అమ్ముతాడండి. మొత్తం 100 లో ఒకటి పోతే ఆయనకి అందినయి 99 ఇలా అమ్ముతాడు. అయితే ఏమైందంటే ఈ 68 క్యాలిక్యులేటర్ లో 280 రూపీస్ కి అమ్మాడు కదండి. అయితే ఒక క్యాలిక్యులేటర్ అంట ఆయన క్రెడిట్ సేల్స్ చేశాడు. అంటే 67 క్యాలిక్యులేటర్లేమో క్యాష్ సేల్, ఒక 1 క్యాలిక్యులేటర్ ఏమో క్రెడిట్ సేల్ చేశాడు. ఆ క్రెడిట్ సేల్ చేసిన తాలూకు అమౌంట్ 280 రూపీసే కదండి. ఏదైనా క్రెడిట్ సేల్ కానివ్వండి, క్యాష్ సేల్ కానివ్వండి, ఒక్కొక్క క్యాలిక్యులేటర్ 280 కాడికి 68 క్యాలిక్యులేటర్లు అమ్మాడు. అయితే ఆ ఒకటి ఏదైతే క్రెడిట్ సేల్ చేశాడో మనం డెటార్స్ అకౌంట్ కు రాసుకుంటామండి 280 రూపాయలని. అది ఎవరి బుక్స్ లో అంటే
కన్సైనీ బుక్స్ లో ఈయనకి సంబంధం లేదండి. ఎందుకు అంటే డెల్ క్రెడిట్ కమిషన్ ఎఫెక్ట్ ఇలా ఉంటదండి. ఓకేనా? డెల్ క్రెడిట్ కమిషన్ ఇస్తున్నప్పుడు కన్సైనార్ కి ఎటువంటి సంబంధము లేదు. క్రెడిట్ సేల్ తాలూకు అమౌంట్ రికవర్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుందంటే కన్సైనీ మీదే. అయితే ఆ 280 డెటార్స్ అకౌంట్ కు రాసుకుంటాడంటే, అయితే ఎంత అమౌంట్ వసూలైంది అంటే 280 గాను 250 కన్సైనీ వసూలు చేసుకోగలుగుతాడు. అంటే ఆ 30 రూపాయలు రావట. అంటే బ్యాడ్ డెట్స్. కానీ ఆ బ్యాడ్ డెట్స్ సంగతి కన్సైనర్ కి అనవసరం. ఎందుకు అంటే డెల్ క్రెడిట్ కమిషన్ ఇస్తున్నాడు కాబట్టి. అంటే కన్సైనర్ ఎలా రాసుకుంటాడండి ఆయన ఎంట్రీస్? నార్మల్ గానే రాసుకుంటాడు. మనకి ఏమి కన్ఫ్యూజన్ లేదు. ఎందుకు డెల్ క్రెడిట్ కమిషన్ ఇస్తున్నాడు కదండి. ఇంతకు ముందు నిన్న ఎలా రాశారో నీకు పార్ట్ 1 వీడియోలో ఎలా చెప్పాను అలాగే రాసుకుంటాడు. మరి ఎఫెక్ట్ ఎక్కడ ఇస్తామండి? మనం కన్సైనీ బుక్స్ కి ఎఫెక్ట్ ఇస్తామండి. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఈ 10th ప్రాబ్లం లో మనల్ని ఎంట్రీస్ అడగలేదు, కానీ ఏమడిగారంటే బోత్ బుక్స్ ఇద్దరి పుస్తకాలలో వచ్చేటటువంటి అకౌంట్స్ అడిగారండి. ఇద్దరి పుస్తకాలలో ఏమేమి అకౌంట్స్ వస్తాయో ఒక్కసారి చూద్దాం. మనకి కన్సైనార్ బుక్స్ లో ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనార్ మనం వేసేటటువంటి ఫస్ట్ అకౌంట్ పేరు టు ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకే, వీ హ్యావ్ టు ప్రిపేర్ కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాము ప్రాఫిట్ ఆర్ లాస్, రైట్? రెండో అకౌంట్ ఏంటండి? కన్సైనీ అకౌంట్. ఎందుకు వేస్తాడు అండి కన్సైనీ అకౌంట్ అంటే అమౌంట్ డ్యూ ఫ్రమ్ కన్సైనీ, కన్సైనీ నుండి అమ్మకము తాలూకు డబ్బులు ఎంత రావాలి అనే విషయానికి కన్సైనర్ అంటే ఓనర్ అంటే ప్రిన్సిపల్ కన్సైనీ అకౌంట్ వేస్తాడండి. ఎవరి బుక్స్ లో? ఇన్ ద బుక్స్ ఆఫ్ ఓనర్, ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్, రైట్? మరి మూడో అకౌంట్ కూడా వేయబోతున్నాడండి. ఎందుకంటే మీ ఇద్దరి పుస్తకాలలో వచ్చేటటువంటి అకౌంట్స్ ఏమన్నారు కాబట్టి లెడ్జర్ అకౌంట్. సో మనం మూడో అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి. గూడ్స్ డ్యామేజ్డ్ అకౌంట్. గూడ్స్ డ్యామేజ్డ్ అకౌంట్ కూడా వేస్తామండి. ఎన్ని గూడ్స్ డ్యామేజ్ అయింది? ఒక గుడ్ డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయినప్పుడు మనం అబ్నార్మల్ లాస్ ఎలా అయితే ట్రీట్ చేస్తామో దాన్ని కూడా అలాగే మనం వాల్యూ చేసి ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటామండి. అవి కన్సైనర్ చేతిలో ఉన్నప్పుడే అయినాయి కాబట్టి కన్సైనర్ ఎక్స్పెన్సెస్ మనం వాటికి ప్రపోర్షనేట్ యాడ్ చేసుకుంటాము. నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. సో వచ్చినటువంటి అమౌంట్ ని మనం కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్, మరి గూడ్స్ లాస్ అయ్యాం కదండి, పంపించినటువంటి గూడ్స్ లో మరి వాటిని తగ్గించి చూపించాలి కదండి మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రకారముగా. అందుకని మనం అబ్నార్మల్ లాస్ కింద రాసుకుంటాం డ్యామేజ్డ్ గూడ్స్ ని. అలాగే కన్సైన్మెంట్ స్టాక్ అంటే మిగిలిన సరుకుని కూడా రాసుకోవాలి. మ్యాచింగ్ కాన్సెప్ట్ ఫుల్ఫిల్ అవ్వాలి, లేదంటే కరెక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ మనం అసర్టైన్ చేయలేము. సో రాసుకుంటామండి. రాసిన తర్వాత ఓకే, ఏం అకౌంట్ వేయాలంటే ఫస్ట్ టు ఫైండ్ అవుట్ ప్రాఫిట్ ఆర్ లాస్ వీ హ్యావ్ టు ప్రిపేర్ కన్సైన్మెంట్ అకౌంట్. సెకండ్ అకౌంట్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ కన్సైనీ. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ ద సెకండ్ అకౌంట్ నేమ్ ఈజ్ కన్సైనీ అకౌంట్. తర్వాత మూడోది ఏంటంటే గూడ్స్ డ్యామేజ్డ్ అకౌంట్ ఒకటి వేస్తామండి స్పెషల్ గా. నెక్స్ట్ నాలుగోది యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, మనం పంపించినటువంటి గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ గూడ్స్ ఏవైతే వచ్చినాయో వాటిని ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్ ఆర్ పర్చేజ్ అకౌంట్ కాబట్టి మనం గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేసి వేస్తాం. 4 అకౌంట్స్ వేస్తాం ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రిన్సిపల్. క్లియర్, రైట్? కన్సైన్మెంట్ అకౌంట్, రెండోది కన్సైనీ అకౌంట్, మూడోది గూడ్స్ డ్యామేజ్ అకౌంట్, ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఏమని చెప్తున్నానండి నేను? ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఇక్కడ క్లోజ్ అయిపోయింది. మరి రెండో వాడి బుక్స్ లో ఏమేస్తాం? జనరల్ గా రెండో వాడు ఎవరు అంటే కన్సైనీ బుక్స్ లో ఎప్పుడు కూడా వేసేటటువంటి ఒకే ఒక అకౌంట్ ఏంటి అంటే ఆయనకి ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవాల్సినటువంటి బాధ్యత లేదు. హ్యాపీ. ఏం చేయాలి అంటే ఎంత అమౌంట్ నేను ఇవ్వాలి, ఎంత అమౌంట్ పంపించాలి, ఎవరికండి? ఓనర్ కి, ప్రిన్సిపల్ కి, కన్సైనర్ కి ఎంత అమౌంట్ పంపించాలి డ్యూ టు హిమ్. ఓకేనా? ఎంత అమౌంట్ పే చేయాల్సింది ఉంది అన్న అకౌంట్ కి ఏమేస్తాడు అంటే కన్సైనర్ అకౌంట్ వేస్తాడండి. ఎవరి బుక్స్ లో? ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ. రెండో వాడి పుస్తకాలకు వచ్చాం. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ హీ హ్యావ్ టు ప్రిపేర్. ఏ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అంటే యజమాని ఎవరైతే గుడ్స్ పంపించారో ఆయన పేరు ఏంటి అంటే కన్సైనర్ అకౌంట్. కన్సైనర్ అకౌంట్ వేస్తాడండి. క్లియరేనా? కన్సైనర్ అకౌంట్ వేస్తాడు. ఇంకేం అవసరం అవుతాయి మనకి చూద్దాం. దాన్ని బట్టి మీకు ఎంట్రీస్ చెప్తాను. డెటార్స్ ఒకటి, డెటార్స్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకుంటాడు. కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకుంటాడు. ఓకేనా? చూద్దాం మనకి ఇంకేమేమి వస్తాయి. మెయిన్ అయితే ఇంతవరకు చూద్దాం. సరే, స్క్రీన్ షేర్ చేస్తున్నా అండి. ఇదిగోండి. ఓకేనా? రైట్. 10th ప్రాబ్లం పేజ్ నెంబర్ 118. దీనికి ముందు 8, 9 అయిపోయినాయి. ఇది పార్ట్ 4 అండి. కన్సైన్మెంట్ చాప్టర్ పార్ట్ 4. బి కన్సైన్డ్ 100 క్యాలిక్యులేటర్స్ టు ఏ. బి కన్సైనర్, ఏ కన్సైనీ. టోటల్ గూడ్స్ 100.
ఈచ్ క్యాలిక్యులేటర్ వాజ్ 190 రూపీస్. అంటే 100 ఇంటూ 190 ఈజ్ ఈక్వల్ 1900 రూపీస్, రైట్? 19,000 రూపీస్. నెక్స్ట్, బి ఇన్కర్డ్ ఎక్స్పెన్సెస్ 500 రూపీస్ ఆన్ డిస్పాచ్ ఆఫ్ సచ్ గూడ్స్, రైట్? కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఇవి. నెక్స్ట్, ఏ ఇన్ఫార్మ్డ్ బి ఏమని, దాట్ హీ హ్యాడ్ సోల్డ్ 68 క్యాలిక్యులేటర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 280. చెప్పాను కదా ఇందాక, 68 ఎట్ ద రేట్ ఆఫ్ 280. అలాగే 11 వచ్చేటప్పటికి 270 కాడికి. అంటే చూడండి, నీకు మొత్తం 100 పంపిస్తే 100 లో 68, ఓకేనా? తర్వాత ఇంకెంతండి, 11 తీసేస్తే ఇంకెంత మిగిలినాయి అంటే 71 క్యాలిక్యులేటర్స్ మిగిలినాయి అండి, రైట్? ఈచ్ ఇలా అంటారు. ఇవి వచ్చేటప్పటికేమో 68 వచ్చేటప్పటికేమో ఇంటూ 280 రూపీస్, ఇవి వచ్చేటప్పటికి ఇంటూ 270 రూపీస్ ఇలా అమ్మాడు. ఈచ్ అండ్ హ్యాడ్ స్పెండ్ 1520 ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కన్సైనర్. కన్సైనీ ఖర్చులు 1520. ఓకే. వన్ డ్యామేజ్డ్ క్యాలిక్యులేటర్ వాజ్ సోల్డ్ ఫర్ 50. ఒక డ్యామేజ్డ్ క్యాలిక్యులేటర్ ని అమ్మాడంటండి. ఒక డ్యామేజ్ జరిగిందంట. సో 50 రూపాయలకి అమ్మాడంటండి డ్యామేజ్డ్ క్యాలిక్యులేటర్ ని. ఓకే. అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, ఒకటి డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ ని మనం తీసుకొచ్చి కలపకూడదు. సో దాన్ని సెపరేట్ గానే చూడాలి. సో 70 ఏంటి అంటే మనకి అన్సోల్డ్ స్టాక్ అండి. అన్సోల్డ్ స్టాక్ 70 క్యాలిక్యులేటర్స్ అన్సోల్డ్ స్టాక్. అంటే మనం అన్సోల్డ్ స్టాక్ 70, సారీ 70 ఎలా, నీకు 71 లో నుంచి 1 తీసేస్తే, ఒక్క నిమిషం అండి, మనం ఇక్కడ 71 కాదు కదండి, 21 కదా. 21 లో 1 పోతే నీకు రిమైనింగ్ 20, 20. ఇదండి అన్సోల్డ్ స్టాక్. నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ అన్సోల్డ్ స్టాక్ అంటే ఇక్కడ మిగిలినటువంటి క్యాలిక్యులేటర్స్. ఈ 1 ఉంది కదండి, ఇదేంటి అంటే నీకు అబ్నార్మల్ లాస్, డ్యామేజ్డ్ గుడ్, అన్అవాయిడబుల్ లాస్, అన్అవాయిడబుల్. 50 అయితే దాని నుంచి కూడా 50 రూపాయలు వచ్చినాయి. అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కన్సైనర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అమ్మితే 50 రూపాయలు వచ్చినాయి. ఏ వాజ్ ఎంటైటిల్ టు ఏ కమిషన్ ఆఫ్ 6% ఆన్ గ్రాస్ సేల్స్ అండ్ ఇట్ ఇన్క్లూడ్స్ డెల్క్రెడరీ కమిషన్. 6% దాంట్లో డెల్క్రెడరీ కమిషన్ కూడా ఉంది. A could recover only 250 rupees from a customer to whom one calculator had been sold on credit basis for 280 rupees. ఇక్కడ చూడండి, పైన రెండో లైన్కి రండి. 68 క్యాలిక్యులేటర్లని 280కి అమ్మాడు కదండి. అంటే ఈ 68లో ఒక క్యాలిక్యులేటర్ ని క్రెడిట్ బేస్ మీద అమ్మాడు అని చెప్తున్నాడండి, ఈ 68లో. అంతేగాని ఈ డ్యామేజ్డ్ గుడ్స్ తో నీకు సంబంధము లేదు. ఆల్ అదర్ సేల్స్ వర్ మేడ్ ఆన్ క్యాష్ బేసిస్. ఆ 68 క్యాలిక్యులేటర్లో ఒక క్యాలిక్యులేటర్ మాత్రం అలా అమ్మారండి. అది కాకుండా ఒకటేమో డ్యామేజ్ అయింది. షో ద లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బోత్ ద పార్టీస్. Calculations may be made to the nearest rupee and assume that the expenses of consignee are recurring in nature. Consignee expenses తీసుకోకూడదు కాబట్టి డ్యామేజ్ గుడ్స్ విషయంలో ప్రపోర్షనట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది కన్సైనర్ మాత్రమే మనం ట్రీట్ చేయాలి. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 500 రూపీస్ అండి. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 500 రూపీస్ మాత్రమే మనము అబ్నార్మల్ లాస్ కానివ్వండి, అలాగే అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ లో కానీ ఓన్లీ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇప్పుడు అకౌంట్స్ వేసే ముందు ఇదిగోండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ డ్యామేజ్డ్ గుడ్ అన్నాం. డ్యామేజ్డ్ గుడ్, ఓకే. ఎంతో కొంత వసూలైంది కదండి, అందుకని అబ్నార్మల్ లాస్ అనటం లేదు. సో ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం. ఓకే, కాస్ట్ ఆఫ్ డ్యామేజ్డ్ గుడ్ ఒకటి కదండి, 1 ఇంటూ ₹190, అంతేనా? ఒక్కటి దాని ఖరీదు మనకి 190 కదా చెప్పింది. సో 190. ఓకే, బాగానే ఉంది. ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయండి. యాడ్ ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్ మాత్రమే. ప్రపోర్షనేట్ అంటే ఏంటంటే 100 గూడ్స్ మీద పెట్టినటువంటి ఖర్చుని నువ్వు ఒక గూడుకే చెప్పాలి. సో మనకు కావాల్సింది ఒక గూడ్కే మొత్తం 100 ఇంటూ టోటల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై ది కన్సైనర్
500. సో ఎంత వస్తుందండి నీకు? 5 రూపీస్. రూపీస్ ఇది బ్రాకెట్ లో పెట్టేసి రూపీస్ 5. సో మొత్తం కూడా నీకు 195 రూపీస్ ఏంటి అంటే గూడ్స్ డ్యామేజ్డ్. డ్యామేజ్డ్ ఇది ఒకటి అయింది. ఇది పక్కన పెట్టు. రెండో పాయింట్ ఇక్కడ చూద్దామా? రైట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ కన్సైన్మెంట్ స్టాక్. ఓకే రైట్. ఎన్ని మిగిలినాయండి? టోటల్ గూడ్స్ 100 లెస్ డ్యామేజ్డ్ 199 లెస్ సేల్ ఆఫ్ గూడ్స్. నెంబరే మనం ఇక్కడ తీసుకుంది. నెంబర్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ వచ్చేటప్పటికి నీకు 68, 70, 68, 78, 79. సో 20 మిగిలినాయి. ఇది మిగిలిన సరుకు. అవునా? ఇప్పుడు దీన్ని మనం కాస్ట్ చూద్దాం. కాస్ట్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్. రైట్. 20 ఇంటూ 190, 3,800 రూపీస్. యాడ్ ప్రపోర్షనేట్. మనం కన్ఫ్యూజ్ అవుతామని చెప్పేసాడండి. కన్సైనర్ మాత్రమే అని. ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్. సో మనకి కావాల్సిన 28. టోటల్ 100 ఇంటూ 500 అండి. అంతేనా? సో ఎంత వస్తుంది నీకు? 20/100 వస్తుంది కదా సింపుల్ గా. 100 3,900 మనకి ఇది. ఓకే, ఈ రెండు కనుక్కున్నాం. అన్సోల్డ్ స్టాక్ అయిపోయింది. ఇవి రెండండి. ఇదిగోండి ఇక్కడ నేను రౌండ్ అప్ చేస్తున్నా. ఇదొకటి అంతే. సరే, నేను ఇద్దరి పుస్తకాలలో అకౌంట్స్ వేసే ముందు ఈ సమ్లో మీకు ఎంట్రీస్ రాస్తేనే అర్థం అవుతాయి కాబట్టి నేను ఎంట్రీసే రాద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఎంట్రీస్ రాద్దాం. కొంచెం పైకి వెళ్ళిపోదాం. సరిపోదు. ఇది రికార్డ్ అయిపోయిందిగా తీసేస్తున్నాను. కొంచెం పైకి పంపిద్దాము. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ కూడా రికార్డ్ అయిపోయింది కాబట్టి ఇంకా అవసరం లేదు. నో ప్రాబ్లం. రైట్. జర్నల్ ఎంట్రీస్ బాగా వినండి. ఇక్కడ డౌట్ రాకూడదు. చాలా క్లారిటీగా చెప్తా. ఇన్ ద బుక్స్ ఆఫ్ వాళ్ళు రాయమనలేదు. కాకపోతే మీకు అర్థం కావాలి అంటే ఈ సమ్లో రాయాల్సిందే. కన్సైనర్ బి అండి. ఇక్కడ కూడా రాద్దాం. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ ఏ. రైట్. ఓకే అండి, ఫస్ట్ ఎంట్రీ రాద్దాం. రైట్. కన్సైనర్ బుక్స్ లో ఫస్ట్ ఎంట్రీ గూడ్స్ పంపిస్తున్నందుకు ఎంట్రీ. ఇదిగోండి, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. బాగినండి. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్. సారీ, చూసారా? ఫస్ట్ ఎంట్రీని రివర్స్ చేసి రాసేసా నేను. ఎక్స్పెన్సెస్ కదండి, కన్సైన్మెంట్ అకౌంట్ కి ఎక్స్పెన్స్ గా రాసుకోవాలిగా. కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. మీకు 19,000 రూపీస్ నేను ఆల్రెడీ సమ్ లో మల్టిప్లై చేసి చెప్పాను. ఈయనకేం రాదు. నెక్స్ట్ రెండు ఎంట్రీ రాసుకోండి. ఎక్స్పెన్సెస్ అండి, దాన్ని కూడా కన్సైన్మెంట్ అకౌంట్ కి డెబిట్ చేసుకో. డెటార్ 500 రూపీస్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. 500 రూపీస్ అయిపోయిందండి. ఎక్స్పెన్సెస్ కూడా ఇన్కర్ చేశాడు. నాకెందుకు అనుకున్నాడు ఈయన, ఆయనకు అవసరం లేదు.
నెక్స్ట్ గూడ్స్ అమ్మేసింది ఇచ్చారండి ఫస్ట్. సో అమ్మేశాడు కాబట్టి ఎవరు అమ్మారండి? గూడ్స్. అమౌంట్ ఎవరి దగ్గర నుంచి రావాల్సి ఉంది ఎవరి నుంచి అంటే ఇదిగోండి, ఆయన పేరేంటి? కన్జైనీ. కన్జైనీ పేరేంటి అంటే ఇక్కడ మనకి ఏ ఏ అకౌంట్ ఏ ఎంటర్ అయ్యాడండి. ఏ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్. ఇన్కమ్ అనే దాన్ని కన్సైన్మెంట్ అకౌంట్ కి క్రెడిట్ చేసుకున్నాము. మొత్తం 22,010 రూపీస్. 22,010 రూపీస్. ఎలా అంటే ఇదిగోండి, 68 క్యాలిక్యులేటర్స్ ఇంటూ 280 రూపీస్ ప్లస్ 11 క్యాలిక్యులేటర్స్ ఇంటూ 270 రూపీస్. మీరు క్యాల్కులేషన్ చేస్తే నీకు వచ్చేది 22,100 అయితే మీరు అనొచ్చు, మేడం చివర్లో చెప్పారు కదండి 1 క్యాలిక్యులేటర్ క్రెడిట్ సేల్ అని. ఈయన డెలివరీ కమిషన్ ఇస్తానని ఒప్పుకున్నాడు కాబట్టి మనకు అనవసరం. నెక్స్ట్ ఇది అర్థమైంది కదండి. ఇక నెక్స్ట్ ఈయన గారి బుక్స్ లో తర్వాత వద్దాం, మొత్తం ఇది రాసేద్దాం. ఏ అకౌంట్ డెటార్ కన్సైన్మెంట్ అకౌంట్. చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు ఏంటి అంటే ఎక్స్పెన్సెస్ తర్వాత ఇచ్చారండి. ముందే సేల్ ఇచ్చారు, తర్వాత ఎక్స్పెన్సెస్ ఇచ్చారు. అదే మాదిరిగా మనం కూడా రాద్దాం. ఏంటంటే ఇదిగోండి, ఎక్స్పెన్సెస్ ని ఎవరి అయినా కానీ ప్రిన్సిపలే భరించాలి కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు ఏ అకౌంట్ అండి. ఏ అకౌంట్ కావాలంటే బ్రాకెట్ లో రాసుకో. ఎక్స్పెన్సెస్, నేను నేరేషన్ రాయట్లేదు. ఎక్స్పెన్సెస్ కన్సైనివి ఎంత అండి? 1520 రూపీస్. 1520 రూపీస్. రైట్. నెక్స్ట్ ఎంట్రీ కమిషన్ ఎంట్రీ కూడా రాసేసి సేమ్ కన్సైన్మెంట్. కమిషన్ అయినా కానీ ఇవ్వాలంటే ఆయనకి ఎక్స్పెన్సే కన్సైనర్ కి. సో కన్సైన్మెంట్ అకౌంట్ కి రాసుకో ఖర్చు టు. అది ఎవరికి అంటే ఏ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు ఏ అకౌంట్. ఎంతండి కమిషన్? 1321 రూపీస్. 1321 రూపీస్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే అన్సోల్డ్ స్టాక్ వాల్యూ చేసామండి. అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ గురించి రాసుకునే ముందు డ్యామేజ్ కూడా కవర్ చేసేద్దాము. ముందు అన్సోల్డ్ స్టాక్ రాసేద్దాం, ఎందుకు చెప్తా. ఏమని రాస్తామండి మనం? కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ డెటార్. మీరు అనొచ్చు, మేడం కన్సైన్మెంట్ స్టాక్ డెబిట్ ఎందుకు చేశారు? ఏం లేదు, ఇక్కడ మనం ఆల్రెడీ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించాలి. ఇదిగో వాల్యూ చేసి తగ్గిస్తున్నాము. అదేనండి ఇక్కడ స్టాక్. కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్. ఇలా రాస్తేనే ఆ పంపించిన సరుకులో మనకి తగ్గిపోతాయి అన్నమాట. ఎంత వచ్చింది మనకి? 3900 వచ్చిందండి అన్సోల్డ్ స్టాక్ ఇది. ఓకే, నేను నేరేషన్ రాయట్లేదు. అయిపోయింది ఇది కూడా. ఇప్పుడు అబ్నార్మల్ లాస్ అంటే డ్యామేజ్డ్ గూడ్స్ అనండి, ఎందుకంటే వాటిని అమ్మాడు కాబట్టి. సో ఏమని రాస్తాము? గూడ్స్ డ్యామేజ్డ్ అకౌంట్. గూడ్స్ డ్యామేజ్డ్ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్ 195 రూపీస్ మనం క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఇది అయిపోయింది ఇక్కడికి. వీటిని అమ్మమని పురమాయించాడండి. ఎవరిని పురమాయించాడు అంటే ఈ డ్యామేజ్డ్ గుడ్స్ ని అమ్మమని ఏకి చెప్పాడు. సేమ్ మనం ఇందాక సేల్ చేసినప్పుడు ఏని చూడండి ఎలా రాసాము. సేల్ చేశాడు, ఏ నుంచి అమౌంట్ రావాల్సి ఉంది, ఏ నుంచి రిసీవ్ చేసుకోవాల్సి ఉందండి అమౌంట్. ట్రేడ్ రిసీవబుల్ కదా. సో ఇక్కడ కూడా ఏం రాస్తామంటే మనం ఏ అకౌంట్. అర్థమవుతుందా? ఇవైనా సేల్సే, ఇదిగోండి ఇదైనా సేలే. అదే మాదిరిగా ఇక్కడ కూడా రాస్తున్నాం. ఏ అకౌంట్ డెటార్ ఎన్ని రూపాయలు వచ్చినాయి అండి అంటే 50 రూపాయలు వచ్చినాయి. అంతేనా? ఏ అకౌంట్ డెటార్ టు ఇదిగోండి ఇవి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సెపరేట్ గా రాయాలండి. గూడ్స్ డ్యామేజ్డ్. మనకిది నీకు ఎక్కడ కూడా వచ్చింది మీకు లాస్ ఆఫ్ స్టాక్ చేసేటప్పుడు కూడా ఇలా ఏమైనా గనక పూర్ సెల్లింగ్ వాల్యూ కానీ స్లో మూవింగ్ గూడ్స్ ఉన్నా కానీ మనం నార్మల్ స్టాక్ లో కలపం, వాటిని సెపరేట్ గా రాస్తాం అలా అన్నమాట. సో 50 రూపీస్, 50 రూపాయలు రాసేసాం. ఇదిగోండి క్లియరా? ఇంతవరకు రాసేసిన తర్వాత నువ్వు నెక్స్ట్ కమిషన్ అండి. ఇదిగోండి ఇక్కడ ఎలా రాశారండి కమిషన్ కి? ఇదేనా కమిషన్ కి ఎంట్రీ? ఇదిగోండి కమిషన్ ఎంట్రీ ఇదే కదా. ఇప్పుడు కూడా మనం కమిషన్ ఎంట్రీ అలాగే రాసుకుంటాము, కాకపోతే డ్యామేజ్డ్ గూడ్స్ తాలూకు రాసుకోవాలి. సో
ఇదిగోండి, గూడ్స్ డ్యామేజ్డ్, గూడ్స్ డ్యామేజ్డ్ అకౌంట్ డెటార్ టు ఏ అకౌంట్ 50%, 50 into 6% అండి, 50 into 6%, ₹3 టు ఏ అకౌంట్ ₹3 అండి. చాలా జాగ్రత్తగా గమనించండి. గూడ్స్ డ్యామేజ్డ్ అకౌంట్ డెటార్ టు ఏ అకౌంట్. ఇక మొత్తం నార్మల్ కన్సైన్మెంట్ అకౌంట్ కు రాయకూడదండి. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి, ఫస్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ కి మనం రాసేసిన తర్వాత ఆ వాటిని ఏ కన్సైనీకి చెప్పాడు కన్సైనర్ అమ్మమని, సో ఏ అకౌంట్ డెటార్ టు గూడ్స్ డ్యామేజ్డ్ అకౌంట్. ఈ సేల్ తాలూకు ఇక్కడ కూడా ఏనే రాసామండి, ఇదిగోండి ఇక్కడ కూడా ఏనే మనం డెబిట్ చేసాం, కానీ కన్సైన్మెంట్ అకౌంట్ కి రాసాము. ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ కి తీసుకోకూడదు, వాటిని సెపరేట్ గా ట్రీట్ చేయాలి కాబట్టి గూడ్స్ డ్యామేజ్ అకౌంట్ కి మనం ఇలా రాసాము. తర్వాత గూడ్స్ డ్యామేజ్ అకౌంట్ డెటార్ ₹3 ఏంటి అంటే కమిషన్ అండి. ఇదిగోండి ₹3 కమిషన్ కూడా మనం రికగ్నైజ్ చేయాలి. ఇంతవరకు అయిపోయింది కన్సైనర్ అకౌంట్ లో. అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఎంట్రీస్ వస్తాయి. ఏమేమి ఎంట్రీస్ వస్తాయండి? 2 ఎంట్రీస్ వస్తాయండి. ఆ 2 ఎంట్రీస్ ఏంటి? ప్లేస్ లేదు కదా, కొంచెం జరుగుదాం. ఒక 2 ఎంట్రీస్ రాస్తే మనకి అయిపోతుంది. ఒకటేమో ప్రాఫిట్ ఆర్ లాస్ కండి, మనకి ఇంకా తెలియదు కదా రాయడానికి, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా. ప్రాఫిట్ ఆర్ లాస్ కి ఒక ఎంట్రీ, అర్థమవుతుందా? నెక్స్ట్ అమౌంట్ డ్యూకి, అమౌంట్ డ్యూ ఫ్రమ్ కన్సైనీ అంటే ఇక్కడ ఎవరండి? ఏ. సో 2 ఎంట్రీస్ వస్తాయండి. 2 ఎంట్రీస్ వస్తే మనకి ఇక్కడ ఖతం అయిపోతుంది. ఒక ఎంట్రీ ఇక్కడ, ఒక ఎంట్రీ ఇక్కడ, అంతే. రైట్, జాగ్రత్తగా చూడండి. మీకు అకౌంట్ చూస్తే మైండ్ పోద్ది, అందుకని ఇలా చెప్పారు. ఇప్పుడు ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ చూద్దాము లైన్ గా. మనకి ఫస్ట్ 2 ఎంట్రీస్ కి నో ఎంట్రీస్ రావండి. నో అంటే ఏంటి? గూడ్స్ పంపించినందుకు ఎంట్రీ లేదు, అలాగే తర్వాత ఎంట్రీ కూడా లేదు, కన్సైనర్ పెట్టిన ఖర్చులకు కూడా లేదండి ఎంట్రీ. మీరు నో రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు కన్సైనీ ఎక్స్పెన్సెస్ నుంచి రాసుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ కొంచెం క్లియర్ గా చెప్తాను నేను ఒక్కొక్క పాయింట్. ఇక దాన్ని వదిలేసేయండి పక్కన, దాన్ని కన్సైనీ దృష్టితో ఆలోచిద్దాము. కన్సైనీ ఏం చేస్తాడండి? సేల్ చేశాడని చెప్పారు ఫస్ట్, అంతేనా? ఫర్ సేల్, మీకు అర్థం కావడానికి నేను ఇలా రాస్తున్నా. ఫర్ సేల్, సేల్ ఎంట్రీ ఏంటి అంటే ఎవరి తరపున అమ్ముతున్నాడండి అంటే ఈయన కన్సైనార్ తరపున అమ్మకం చేస్తున్నాడు కదా, కన్సైనార్ తరపున అమ్మకం చేస్తున్నాడు, కన్సైనార్ తరపున ఖర్చు పెడుతున్నాడు. ఇక అంతా ఇంతే ఫర్ సేల్. ఈ సేల్ కూడా ఏంటి నీకు? ఫర్ సేల్, అది కూడా క్యాష్ సేల్ అయితే ఎంట్రీ ఏంటి, తర్వాత క్రెడిట్ సేల్ అయితే ఎంట్రీ ఏంటి, ఇలా వద్దాం. ఫర్ సేల్, క్యాష్ సేల్ అయితే ఎంట్రీ ఏంటంటే ఇదిగోండి, అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాడు, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఎవరి తరపున అమ్ముతున్నాడు అంటేనండి బి తరపున అమ్ముతున్నాడు. బి అకౌంట్ అంటే రూపాయల్లో 22,010 -280, ఎందుకు అంటే క్రెడిట్ సేల్ జరిగింది కాబట్టి. 22,010 -280 ఈజ్ ఈక్వల్ టు 21,730 రూపీస్ అండి. 21,730 రూపీస్, 21,730 రూపీస్, 21,730 రూపీస్. రైట్, ఇప్పుడు ఆ రూ. 280 మనం ఇక్కడ రాద్దాం. ఇదిగోండి, ఒక్క నిమిషం, కాల్ వచ్చింది. హలో, చెప్పమ్మా జోసఫ్, వెళ్ళారా? సరే, బాగానే వెళ్ళిపోయారు. ఓకే. ఎవరు? లేదు, లేరు అసలు. లేదు, ఇంకా నేను చాలాసేపు రాజాని తిప్పుకుని వచ్చాను. లేదు లేదు, అసలు ఏం లేదు. సరే మరా, జాగ్రత్త. జాగ్రత్త మళ్ళీ. లేదు. సరే సరే సరే. బాయ్. ఓకే, ఫర్ క్రెడిట్ సేల్కి వచ్చేటప్పటికి మనం ఇదిగోండి, అమౌంట్ రాదుగా, డెటార్స్ వస్తారు కదండి. సో మనం కన్సైన్మెంట్ డెటార్స్ అన్నాం వాళ్ళని. కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ డెబిటెడ్ టు బి అకౌంట్ అంటే కన్సైనర్ కి రాస్తాం 280 రూపీస్. ఓకేనా? అలా విడగొట్టాం, తర్వాత అయిపోయింది. సరే, ఈ క్రెడిట్ సేల్ తాలూకు డబ్బులు వసూలైనాయండి. అది ఎలా చెప్పారు అంటే ₹30 బ్యాడెడ్ అన్నారు, అంటే మిగిలినవి తర్వాత వసూలైనవి. సో అమౌంట్ రిసీవ్డ్
ఫ్రమ్ డెటార్స్ నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం మనం. మళ్ళీ బ్యాంక్ అకౌంట్ డెటార్ 250 రూపీసే వచ్చినాయండి. క్లియర్ గా చెప్పారు చూడండి, ఇంకోసారి మీరు సమ్ చదవండి, నేను ఇందాక చదివినప్పుడు చెప్పాను. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఎవరి నుంచి అండి? కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్. కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ 250 రూపీస్. ఇందాక డెబిట్ రాసుకున్నాం కదండి అమౌంట్, వాళ్ళ నుంచి రావాల్సినట్టు ఇప్పుడు వచ్చేసినాయి. మరి ఎన్ని రాలేదు దానికి ఏంటి అంటే నీకు బ్యాడ్ డెట్స్, ఎంట్రీ ఫర్ బ్యాడ్ డెట్స్ రైట్. దీనికి ఏం రాస్తామంటే మనం బ్యాడ్ డెట్స్ రాయకూడదు, మీకు అర్థం కావడానికి అని చెప్తున్నా నేను. మనం బ్యాడ్ డెట్స్ రాయకూడదు, సరే దీని తర్వాత మారుద్దాం మీకు అర్థం కావడానికి. ప్రస్తుతం రాస్తున్నా బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెటార్ టు సేమ్. ఇక కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇదిగోండి కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్, మీకు అర్థం కావడానికి రాశానండి, తర్వాత మార్చేస్తాను. 30 రూపీస్ అండి. ఇంతవరకు అయిపోయింది సినిమా. సినిమా క్లోజ్. సరే అయిపోయింది కదా. డ్యామేజ్డ్ గూడ్స్ సంగతి ఏమైంది? ఇప్పుడు డ్యామేజ్డ్ గూడ్స్ చెప్తున్నారు. సరే ఇప్పుడు మనకి ఎక్స్పెన్సెస్ పెట్టాడు కదండి, ఇప్పుడు మనం ఎక్స్పెన్సెస్ ఇంకా తీసుకురాలేదు, ఇప్పుడు రాద్దాం. ఫర్ ఎక్స్పెన్సెస్ చేశాడండి. ఎవరి తరపున అంటే బి తరపున. బి అకౌంట్ డెటార్ 1520 అంతేనా? 1520 చూడండి ఒకసారి, ఇదిగోండి 1520 అంతే. 1522 అమౌంట్ వెళ్ళిపోతుంది కదండి ఆయన జేబులో నుంచి. బ్యాంక్ అకౌంట్ ఈయన జేబులో నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది కాబట్టి 1520 ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు కమిషన్కి రాయాలి. ఫర్ కమిషన్ చాలా జాగ్రత్తగా అయినండి ఇక్కడ. ఫర్ కమిషన్కి రాయబోతున్నాం మనం. ఇదిగోండి సేమ్ బి అకౌంట్ డెటార్, ఓకేనా? బి అకౌంట్ డెటార్ టు కమిషన్ ఎర్న్డ్ అకౌంట్. కమిషన్ ఎర్న్డ్ అకౌంట్ ఎంతండి? మొత్తం 1321 నార్మల్ కమిషన్ అండి. 1320తో పాటుగా 1324. ఎందుకు అంటే ఒక 3 రూపీస్ ఇక్కడ ఉంది చూడండి, ఒక 3 రూపాయలు ఈ డ్యామేజ్డ్ గూడ్స్ తాలూకు కమిషన్ అన్నమాట. ఇది మనం రాస్తాం, ఓకేనా? 1324 ఇలా రాసుకోవాలి, ఓకేనా? కమిషన్ సంబంధించి ఇది. సరే ముందు అసలు మనం కమిషన్ కలిపేశాం కానీ ఈ డ్యామేజ్డ్ గూడ్స్ సంగతి కూడా సేమ్ ఇక్కడ మనం గూడ్స్ కి ఎలా రాసుకున్నామండి? బ్యాంక్ అకౌంట్ డెటార్ టు బి ఎలా రాసాం మనం? బ్యాంక్ అకౌంట్ డెటార్ టు బి. ఇక్కడ కూడా మనం 50 రూపాయలు వసూలు చేసుకున్నందుకు ఇదిగోండి ఫర్, ఇదిగోండి అమౌంట్ రిసీవ్డ్ ఫర్ డ్యామేజ్డ్ గూడ్స్. అర్థమైందండి నేను రాసేది? డ్యామేజ్డ్ గూడ్స్ కమిషన్ యాక్చువల్ గా కలపకూడదు, లాస్ట్ కు రాస్తే బాగుండేది, ముందు రాసేసాం మనం. సో ఏం కాదులేండి. ఫర్ అమౌంట్ రిసీవ్డ్ ఫర్ డ్యామేజ్డ్ గూడ్స్, అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నారండి బ్యాంక్ అకౌంట్ డెటార్, ఓకేనా? బ్యాంక్ అకౌంట్ డెటార్ ఎంతండి అమౌంట్ వసూలు చేసుకుంటుంది? 50 రూపాయలు. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు, ఇదిగోండి ఇక్కడ ఎలా రాసామో అంతే, ఇదిగోండి ఇంతే రాయాలి. ఇక డ్యామేజ్డ్ గుడ్స్ అనే మ్యాటర్ తేకూడదు. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు బి అకౌంట్ 50 రూపీస్. కాబట్టి ఈ కమిషన్ ని మనం ఏం చేసామంటే ఈ 3 రూపీస్ ఇక్కడ కలిపేసి రాసాము. కాబట్టి ఈ ఎంట్రీకి ముందు రాసుకుంటే సరిపోయేది. ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే నీకు అమౌంట్ డ్యూ టు ఎవరికండి? డ్యూ టు కన్సైనార్ కి ఇవ్వవలసినటువంటి డబ్బులకి. మనకి రాయలేదుగా, ఇంకా అకౌంట్ వేయలేదు, అకౌంట్ వేసినాక ఇంతే ఇలా రాయాలి. మీకు బాగా ఆలోచించాల్సింది ఎక్కడ అంటే ఇదిగోండి క్యాష్ సేల్ కి ఇలా, క్రెడిట్ సేల్ జరిగితే ఇలా. కమిషన్ తీసుకుంటానన్నాడు కాబట్టి ఏది మనకి డెల్క్రెడరీ కమిషన్ తీసుకుంటాడు కాబట్టి కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ ఏదైతే మనకు బ్యాడ్ డెట్స్ ఉందో ఆ బ్యాడ్ డెట్స్ కూడా ఈయనే రాసుకుంటాడు 30 రూపీస్. ఇది ఒకటి మీరు గమనించాలి.
కన్సైనర్ కి సంబంధమే లేదు, ఎందుకంటే డెలివరీ కమిషన్ ఇస్తున్నారు కాబట్టి ఇలా వస్తాయండి. ఓకే, ఇప్పుడు మనం అకౌంట్స్ వేసేద్దాం. చూడండి, మెయిన్ అలా మీకు కన్సైనర్ బుక్స్ లోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, డ్యామేజ్డ్ గూడ్స్ ఇచ్చారు కాబట్టి. సరే చూద్దాం. కన్సైన్మెంట్ అకౌంట్, డెటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ మనకు తెలుసు 19,000 రూపీస్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ 500 అండి. తర్వాత ఏ ఎక్స్పెన్సెస్ 15, 20. కమిషన్ వచ్చేటప్పటికి మనం ఎంత రాస్తాము అంటే 13, 21 రాస్తున్నాం. తర్వాత ఈ టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి క్యాలిక్యులేషన్ చూద్దామండి. ఇక్కడ ఉంది ఆల్రెడీ, ఇక్కడ చూసేసి రాసేద్దాం, మనకి ఎందుకు ఇక టైం వేస్ట్. 22,010 మనం ఆల్రెడీ అకౌంట్ లో కూడా రాసుకున్నాంగా. 22,10 ఇదిగోండి. మొత్తం కలిపితే విడివిడిగా రాద్దాం. 68 ఇంటూ ఇదిగోండి, 68 ఇంటూ 280 రూపీస్. తర్వాత ఇదిగోండి 19,040, 19,040 అండి. 270 ఇంటూ 11 వచ్చేటప్పటికి ఇదిగోండి 2970, 2970, 2970. టోటల్ అమౌంట్ వచ్చేటప్పుడు 22,010 రూపీస్. తర్వాత డ్యామేజ్డ్ గుడ్ వాల్యుయేషన్ మనకు గుర్తుంది 195 రూపీస్. తర్వాత కన్సైన్మెంట్ స్టాక్ కూడా నాకు గుర్తుంది 3,900 రూపీస్ అండి. ఇంకా మనం టోటల్ అమౌంట్ చూద్దాం. 22,010 ప్లస్ 195 ప్లస్ 3,900 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 26,105 అండి. 26,105, 26,105 లెస్ చేస్తే మైనస్ 19,000 మైనస్ 500 మైనస్ 1520 మైనస్ 1321 ఈజ్ ఈక్వల్ టు 3764 అండి. చూద్దాం, ఒకసారి చెక్ చేసుకుందాం. 3764 ఇదిగోండి, 3764, 3764 టు P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో మనం ఒక ఎంట్రీ రాసేయచ్చుగా. ఇప్పుడు ఇక్కడ మనం వదిలేసాంగా ప్లేస్, దీని ఎదురుగా ఇదిగోండి ఏమని రాస్తామండి, కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ 3764 టు P&L అకౌంట్. అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఏ అకౌంట్కి వచ్చేసేయండి. ఏ అకౌంట్కి వచ్చేటప్పటికి మనం తెలిసిందే కండి, ఎక్స్పెన్సెస్ 1520 పైన రాసుకున్నాం మనం. తర్వాత కన్సైన్మెంట్ అకౌంట్ వచ్చేటప్పటికి నీకు కమిషన్ అండి, ఇదిగోండి కమిషన్ అర్థమవుతుందా. కమిషన్ ఎంత అండి, 1321. తర్వాత గూడ్స్ డ్యామేజ్ అన్నాం కదండి, దానికి సంబంధించి 3 రూపాయలు. ఇక్కడ రాయకూడదండి, మీరు అనొచ్చు ఎందుకు మేడం ఇక్కడ రాయలేదని. కన్సైన్మెంట్ సేల్స్ లో కలపొద్దు, ఆర్డినరీ సేల్స్ ఎలా అయితే కలపమో కలపొద్దు, సెపరేట్ చేయండి దాన్ని. అలాగే నెక్స్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ సేల్స్ వచ్చేటప్పటికి టోటల్ సేల్స్ మనకి వచ్చి 22,000. ఇక్కడ మనకి డెటార్స్ అని సెపరేట్ గా రాసుకున్నా పర్వాలేదు, చూద్దాం మనం ఇక్కడ ఎలా చేస్తే. మీ దాంట్లో అలాగే రాద్దాం. ఇదిగోండి సేమ్ మొత్తం కలిపి 22,010. ఈయన ఎందుకంటే డెటార్స్ అని రాసుకునేది ఎవరి బుక్స్ లో అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. డెటార్స్ అని రాసుకునేది ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ, ఇది ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ కాదండి, ఏ అకౌంట్ 22,010. గూడ్స్ డ్యామేజ్ వచ్చేటప్పటికి ఎంత సేల్ చేశాడండి, 195 వేయకూడదు. సేల్ చేస్తే వచ్చిన డబ్బులు వెయ్యాలండి 50 రూపాయలు, ఇంతే టోటల్ గా. ఇది అంటే మనం ఏమేమి రాసాము, టోటల్ సేల్స్ రాసాము, తర్వాత అది డ్యామేజ్ గుడ్ సేల్స్ రాసాము, తర్వాత 1520 రూపీస్ ఏం రాసామండి మనం, 1,520 రూపాయలు ఎక్స్పెన్సెస్ ఎవరి అంటే కన్సైనీ ఎక్స్పెన్సెస్. ఇక్కడ పైన ఇక్కడ రాసుకోవడమే మనం, ఇదిగోండి ఇక్కడ ఏమి రాసామో అవి రాసుకోవడమే అంతే. వెంటనే మనం డ్యామేజ్డ్ గూడ్స్ కూడా వేసేస్తే అయిపోద్దిగా. పైన చూసి గూడ్స్ డ్యామేజ్డ్ అకౌంట్ అన్నాను, ఇక్కడ ఆల్రెడీ నేను రాసేసానండి, మనకు టైం వేస్ట్ అవ్వద్దని. ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తాము, ఈ 2 అకౌంట్స్ లో ఎక్కడెక్కడ రాసావో చూసుకో. ఫస్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ లో నువ్వు డ్యామేజ్డ్ గూడ్స్ ఆర్ గూడ్స్ డ్యామేజ్డ్ అకౌంట్ ఇలా రాద్దామండి. గూడ్స్ డ్యామేజ్డ్ అకౌంట్ మీకు అర్థం కాకపోతే మీరు ఏం చేయాలి, నేను చెప్పిన ఎంట్రీ చదువుకోండి. గూడ్స్ డ్యామేజ్డ్ అకౌంట్ రాసుకుని ఇదిగోండి
ఈ అకౌంట్ లో ఫస్ట్ మనం రాసేది ఏంటి అంటే కన్సైన్మెంట్ అకౌంట్ నుంచి మనం తీసుకొచ్చాం కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ 195 రూపీస్. ఓకేనా? రైట్. ఏ అమ్మాడండి వాటిని? ఏ అమ్మేశాడు కదా, ఎంతకు అమ్మాడు అనేది ఇక్కడ మనకి మ్యాటర్. 50 రూపాయలే, 50 రూపాయలే వచ్చినాయి. తర్వాత ఇక్కడ కమిషన్ అండి ఇది, ఇదిగోండి కమిషన్. ఎంట్రీ రాశాను నేను, క్లియర్ గా రాసా చూడండి ఒకసారి. కమిషన్ మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేటప్పుడు మీకు ఇదిగోండి 198. అంతేనా? ఇక్కడ కూడా 198. దీన్ని కష్టపడాల్సిన అవసరం లేదు, పైన అకౌంట్ లో మనం రాసాము ఆ మాదిరిగా రాసుకోవడమే. 148 రూపీస్ అండి. ఇక్కడ డ్యామేజ్డ్ గూడ్స్ ఇక్కడ ఏంటంటే P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ఒక ఎంట్రీ అంతే. గూడ్స్ డ్యామేజ్డ్ అకౌంట్ టు P&L అకౌంట్ 148 రూపీస్ అండి. ఇలా రాసుకుంటాం మనం. క్లియరా? ఇక్కడ మన ఎంట్రీస్ లో కూడా ఉంది, చూసుకోండి మీకు కావాలంటే. ఇదిగోండి కనపడిందిగా మీకు. గూడ్స్ డ్యామేజ్ అకౌంట్ లో ఎలా వచ్చామో చూడండి. మనం గూడ్స్ డ్యామేజ్ అకౌంట్ రాసుకున్నామండి. ఫస్ట్ మనం కన్సైన్మెంట్ అకౌంట్ లో రాసుకున్నాము ఎంట్రీ, కన్సైన్మెంట్ అకౌంట్ కి డెబిట్ చేసుకుంటూ. తర్వాత దాన్ని అమ్మేశాడండి, ఆ అమౌంట్ రిసీవ్ చేసుకుంది ఏ అండి. సేమ్ నార్మల్ సేల్, కన్సైన్మెంట్ సేల్ ఎలా అయితే రాసుకున్నామో, ఇదిగోండి మళ్ళా చెప్తున్నాను, ఇదిగోండి అలాగే ఇక్కడ కూడా ఏ అకౌంట్ కే రాసాము. ఓకే. తర్వాత కమిషన్ అండి, గూడ్స్ డ్యామేజ్ అకౌంట్ డెటార్ టు ఏ అకౌంట్ కమిషన్. అదే మాదిరిగా నేను ఇక్కడ తీసుకొచ్చాను గూడ్స్ డ్యామేజ్. ఇదిగోండి ఏ అకౌంట్ లో రాసుకున్నా, ఇదిగోండి. ఓకేనా? 3 రూపీస్. నెక్స్ట్ మనం 148 బ్యాలెన్సింగ్ ఫిగర్, ఇది P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. ఇంతే. మీకు డౌట్ వస్తే ఎంట్రీ చెప్పాను, ఎంట్రీకి వెళ్ళిపోండి. మళ్ళీ రికార్డింగ్ ఇంకొకసారి ముందుకు వెళ్ళిపోయి వినండి, క్లియర్ గా చెప్పాను నేను. ఓకేనా? అందుకనే ఎంట్రీస్ రాసాం. ఇంకా అయిపోయిందండి. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం మనం. ఇదిగోండి ఏ అకౌంట్ లో మనం రాయాల్సిన అన్ని రాసేసామండి. ఇప్పుడు మనం దీన్ని బ్యాలెన్స్ చేసేద్దాం. ఏ అకౌంట్ చేయాలి, అలాగే డ్యామేజ్ గూడ్స్ అకౌంట్ కూడా చేయాలి. ఏ అకౌంట్ లో డెబిట్ సైడ్. ఇవన్నీ కూడా ఎవరి బుక్స్ లో అండి? ఇంకా మనం ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. ఫస్ట్ మనం ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడానికి కన్సైన్మెంట్ అకౌంట్ వేసామండి. రెండోది కన్సైనీ అకౌంట్ వేసాం. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇదిగోండి డెబిట్ సైడ్ 22,010 రూపాయలు ప్లస్ డ్యామేజ్డ్ గూడ్స్ సేల్ చేస్తే 50 రూపాయలు వచ్చిందండి. మొత్తం కలిపితే 22,060 రూపాయలు. సెపరేట్ గా ట్రీట్ చేయాలి దాన్ని. 22,060 రూపాయలు. కానీ ఆ అమౌంట్ ఎవరిది అంటే కన్సైనర్దే, కానీ మెయిన్ అకౌంట్ లో వేయకూడదు. సేమ్ మీకు లాస్ ఆఫ్ స్టాక్ లో వచ్చింది ఇలాంటి పాయింట్సే. ఆర్డినరీ సేల్ గా రాయకూడదు అని చెప్పాం మనం. ఇదిగోండి 19,216 రూపీస్. ఇదండి మన ఆన్సర్. ఏం రాస్తాము? అమౌంట్ డ్యూ కదండి, బ్యాంక్ చెక్ ఇచ్చినట్టు చెప్పుకుంటారు. సో బ్యాంక్ అకౌంట్ ఇదండి. ఈ ఆరో మార్కులు ఇవి రాయద్దు. నెక్స్ట్ గూడ్స్ డ్యామేజ్ అకౌంట్ కూడా క్లియర్ చేసాను, అయిపోయిందండి. ఇంకా మనకి గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ మనకి ఏముంది? ఫస్ట్ అకౌంట్ ఏదైతే ఉందో, ఇదిగోండి ఈ 19,000 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని కన్సైన్మెంట్ పేరుతో క్రెడిట్ లో రాసుకో. ఇదిగోండి బై కన్సైన్మెంట్ అకౌంట్ 19,000 రూపీస్. రైట్. బ్యాలెన్స్ చేసేసుకో దీనిగా, ఏం లేదుగా ఇటు పక్కన. సో 19,000 రూపీస్, మళ్ళీ పైన 19,000 రూపీస్ టు ట్రాన్స్ఫర్డ్ టు ట్రేడింగ్ అకౌంట్ లేదా పర్చేసింగ్ అకౌంట్. అంటే ఆయనకు ఉన్నటువంటి మెయిన్ అకౌంట్ నుంచి బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకున్న సరుకుల నుంచి 19,000 రూపీస్ ఏదైతే పంపించాడు కాబట్టి దాన్ని మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఆర్ పర్చేస్ అకౌంట్ కి అనమాట. ఇంతే. ఇదల్లా కూడా నీకు అయిపోయిందండి. ఎవరి బుక్స్ లో అంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ రాద్దాం. ఇన్ ద బుక్స్ ఆఫ్ బి కదండి, బి. అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ కన్సైనర్ అకౌంట్ రాస్తున్నాడు ఈయన. కన్సైనర్ అకౌంట్ నీకు అర్థం కాకపోతే ఎంట్రీస్ చదువుకొని రాసేసుకో. ఇదిగోండి ఎంట్రీస్ చెప్పుకున్నా మీకు. ఇదిగోండి ఇవేగా ఎంట్రీస్. ఇదిగోండి డెటార్స్ అకౌంట్ 280 రూపీస్, అమౌంట్ వచ్చినట్టేమో 21,730 రూపీస్. బి అకౌంట్ లో మనం క్రెడిట్ సైడ్ బ్యాంక్ రాద్దాం. రెండో వాడి పుస్తకాలకు వచ్చాము. మళ్ళీ చెప్తున్నా, రెండో వాడి బుక్స్ కి వచ్చాము. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ ఎవరు ఈయన అంటే కన్జైనీ రాసుకుంటున్నాడు. ఇదిగోండి బై బ్యాంక్ అకౌంట్, అలాగే బై కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్. ఎన్ని డబ్బులు?
ఇదిగోండి లెస్ చేసుకుని రాసుకున్నాం కదండి, అది చెబుతున్నా నేను. 21,730 to 80, 21,730 to 80. ఇదిగోండి 21,730 అయినా 21,730 to 80. ఓకేనా? ఇంకేమేమి ఉన్నాయి రాసుకోండి ఇక లైన్ గా. ఇంక ఎక్స్పెన్సెస్ ఇంకేముంటాయి? ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ ఒకటి మనం ఓపెన్ చేయాలండి. నేను అది అకౌంట్ లో చెప్పేస్తాను. కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ మనకి ఆల్రెడీ ఎగ్జాంపుల్ లో ఉంది కదా, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఇప్పుడు మళ్ళీ నేను స్పెషల్ గా తీసుకోవట్లేదు. నెక్స్ట్ మనం బి ఎక్కడెక్కడ ఉన్నాడో ఎత్తుక్కోవడమే. ఇదిగోండి బి ఇక్కడ ఉన్నాడండి మళ్ళీ. సో మనం ఏం చేస్తాం, టు బ్యాంక్ ఎక్స్పెన్సెస్ అండి 1520, తర్వాత కమిషన్ అండి ఈ రెండు, తర్వాత 50 రూపీస్, ఈ మూడు రాసుకుంటే అయిపోతుంది. రైట్, 1520కి వెళ్ళిపోదాం. ఏం లేదు మనకి, ఇదిగోండి ఇదేగా 2, 1520. తర్వాత కమిషన్కి ఎంతండి 50, 30, 24. ఇక కన్సైనర్ పేరు రాసుకోవడమే, బి అకౌంట్ టు బి అకౌంట్, అంతే. ఇంకేమున్నాయి మనకి? సేమ్ అండి, నీకు కన్సైనీ అకౌంట్ ఉంది కదా, కన్సైనీ అకౌంట్ ఉంది కనిపించిందా? కన్సైనీ అకౌంట్ ఏవైతే మనం రాసామో వాటిని రివర్స్ గా రాసుకోవడమే. ఇదిగోండి ఈ అమౌంట్ రాసేసాం కదా, కాకపోతే ముక్కలు చేసి రాసాం. ముక్కలు అంటే ఏంటి? డెటార్స్ అకౌంట్ కి ఏమో 280 రూపీస్, మిగిలిన అకౌంట్ కి మిగిలిన అమౌంట్ ఏమో సెపరేట్ గా రాసాం. ఇప్పుడు ఇది ఒక్కటి ఎంటర్ చేయలేదు, ఎంటర్ చేద్దాం. సేమ్ ఇవే వస్తాయి, కాకపోతే రివర్స్ లో వస్తాయి. ఇదిగోండి ఎక్స్పెన్సెస్, కమిషన్, పర్సనల్ అకౌంట్ అండి. పర్సనల్ అకౌంట్ కు సంబంధించి ఇవి రాసేసామండి. మొత్తం ఈ 3 రూపాయలు కలిపి రాసేసాము. ఒక్కటి మిస్ చేసాం మనం, 50 రూపాయలు రివర్స్ లో, అంతే. ఇది బై 50 రూపీస్ బ్యాంక్. అయిపోయిందండి. సేమ్ ఆన్సర్ వస్తుంది, రివర్స్ లో వస్తుంది. అక్కడేంటి, ప్రిన్సిపల్ రాసుకుంటున్నాడు నాకు ఇంత అమౌంట్ రావాలని, ఇక్కడ ఈయనేం రాస్తున్నాడు కన్జైని, నేను కన్జైనర్కి ఇంత అమౌంట్ ఇవ్వాలి అని, అంతే. ఇవి పర్సనల్ అకౌంట్ రివర్స్ లో వస్తాయి, అంతే. ఆయనేమో రిసీవ్ చేసుకోవాలని, ఈయనేమో నేను ఇవ్వాలి అని, అంతే. 22,60,60, 22,060. ఇక్కడ కూడా అదే రాసుకుంటారుగా చూడండి. అలా రాయకపోతే మనదే తప్పు. ఇదిగోండి చూసారా, చూసారా, అది. ఇప్పుడు ఇవి మైనస్ చేద్దాం. సేమ్ ఆన్సర్ రావాలి నీకు. 0 మైనస్ 1520 మైనస్ 1324 ఈజ్ ఈక్వల్ టు 19,216, 19,216. ఇదిగోండి పర్సనల్ అకౌంట్ అండి. బి అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్. ఇక్కడ ఏంటి, ఏ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. సేమే, ఇది పైన. ఇదిగోండి బ్యాలెన్స్ డ్యూ టు, ఇక్కడ ఏంటి, ప్రిన్సిపల్ అనుకు రాసుకుంటున్నాడు. బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్, ఇక్కడ ఊరినే బ్రాకెట్ లో రాస్తున్నాడు చూడండి. బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ ఎవరి నుంచి, కన్జైనీ నీ. ఇదిగోండి కన్జైనీ 19,216 రూపాయలు. ఇక్కడ చూడండి ఇది కూడా అంతే. టు బ్యాంక్ అకౌంట్ రాయొద్దు, నేను అర్థం కావడానికి రాస్తున్నాను. బ్యాలెన్స్ డ్యూ టు హిమ్, హిమ్ అంటే ఇక్కడ ఎవరు, కన్జైనార్. అర్థమైందా? అది ఇక్కడ విషయం. పర్సనల్ అకౌంట్ అంటే ఆయన బుక్స్ లో పర్సనల్ అకౌంట్ ఏమో, పర్సన్ ఎవరు, ఆయన పుస్తకాలలోనేమో బి అకౌంట్ వేసుకుంటారు. అర్థమవుతుంది? బి బుక్స్ లోనేమో ఏ అకౌంట్, ఏ బుక్స్ లోనేమో పి అకౌంట్, అంతే. ఇలా వస్తుంది. 19,216. చూడండి మళ్ళీ చూపిస్తున్నా, 19,216. ఇదిగోండి, ఇదిగోండి మీకు అర్థం కావడానికి చెక్ చేసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఒకటికి 2 సార్లు చెప్పా, ఇద్దరి బుక్స్ లో. అయిపోయిందండి. ఇప్పుడు మనం కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ ఒకటి, కమిషన్ ఎర్న్డ్ అకౌంట్ వేస్తే అయిపోద్ది. నేను ఇక్కడికి వచ్చేస్తున్నా, ఇక్కడ చెప్పేస్తానండి. ఏం లేదు, కన్సైన్మెంట్ డెటార్స్ మనం ఎంట్రీస్ రాసుకున్నాం కదా ఆల్రెడీ, ఆ ఎంట్రీస్ నుంచి తీసుకోండి మీరు. ఎవరి బుక్స్ లో, ఇవన్నీ కూడా కన్సైనీ బుక్స్ లో, కావాలంటే చూడండి. ఎందుకులే ఇంక ఎంట్రీస్. ఇదిగోండి క్రెడిట్ సేల్స్ తాలూకు 280 రూపీస్ క్రెడిట్ సేల్స్ తాలూకు. తర్వాత నీకు 250 రూపీస్ ఏంటి అంటే అమౌంట్ ఎంత కలెక్ట్ అయిందో అది.
తర్వాత నీకు బ్యాడ్ డేట్స్ రిటర్న్ ఆఫ్ అన్నాని మీకు అర్థం కావడానికి నేను బ్యాడ్ డేట్స్ రిటర్న్ ఆఫ్ రాయకుండా బ్యాడ్ డేట్స్ రాసాము. దానికి కూడా కమిషన్ పేరే పెట్టాలండి, కమిషన్ పేరే పెట్టాలి. ఇదిగోండి, అర్థమవుతుందా? మనం రాసాముగా ఇందాక ఎంట్రీస్, కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ డెటార్ టు బి క్రెడిట్ సేల్స్ గాను, తర్వాత అమౌంట్ ఇంత అమౌంట్ వసూలైంది బ్యాంక్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ కావాలంటే ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ, ఇదిగోండి ఫస్టే మొదలు పెట్టాం కదా మనం, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు బి, ఇదిగోండి రాసాంగా, ఇదేగా. నెక్స్ట్ కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ డెటార్ టు బి, తర్వాత ఇదిగోండి 250 రూపీస్, తర్వాత 30 రూపీస్. దీన్ని ఏంటి అంటే బ్యాడ్ డేట్స్ రాయకుండా బ్రాకెట్ లో రాశారు, మీకు అర్థం కావడం కోసం నేను బ్యాడ్ డేట్స్ అన్నాను. కమిషన్ అని రాసుకోవడం అంటే ఏంటంటే ఇంత కమిషన్ అనేది ఆల్రెడీ అక్కడ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఈ 30 రూపీస్ మనం ఇలా రాసుకుంటాం. బ్యాడ్ డేట్స్ ఎందుకు, డెల్ క్రెడిటరీ కమిషన్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ కమిషన్ అని రాసుకుంటామండి. మీకు అర్థం కాదనేది నేను బ్యాడ్ డేట్స్ రాశాను. వీటినే కదండి మరి ఇక్కడ రాసింది సేమ్. చూడండి ఒకసారి కన్ఫ్యూజన్ ఏముంది, డెటార్స్ అకౌంట్ లో డెటార్స్ కు సంబంధించి రిలేటెడ్ రాసుకున్నారు. ఇదిగోండి క్రెడిట్ సేల్స్ తాలూకు 280 రూపీస్, తర్వాత ఎంత అమౌంట్ కలెక్ట్ అయిందో 250 రూపీస్. అమౌంట్ రాదు కాబట్టి ఆల్రెడీ కమిషన్ డెల్ క్రెడిటరీ కమిషన్ తీసుకుంటాడు కాబట్టి మనం కమిషన్ అకౌంట్ కి ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ కమిషన్ అకౌంట్ వచ్చేటప్పుడు ఒకసారి చూడండి, కన్సైన్మెంట్ డెటార్స్ 30 రూపీస్, సేమ్ దాన్ని రివర్స్ చేసేసేయండి. ఇదిగోండి రివర్స్. తర్వాత బి అకౌంట్ 1324 రూపీస్ కమిషన్ అన్న టోటల్ కమిషన్ అంటే 1321 ప్లస్ 3 రూపీస్. తర్వాత మళ్ళీ పిఎండ్ఎల్ అకౌంట్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంతే టోటల్ గా. ఇక్కడ ఏంటంటే మీకు అర్థం కాదనేసి నేను బ్యాడ్ డేట్ రాస్తున్నానని చెప్పాను. ఇక్కడ రాసుకునేది ఏంటి అంటే కమిషనే రాసుకుంటారు. యాక్చువల్ గా ఏంటి, కమిషన్ రావాల్సి ఉంటే 1324 ఇలా రాసుకోవాలండి ఎంట్రీ, కమిషన్ ఎర్న్డ్ అకౌంట్ అని. ఆల్రెడీ డెల్ క్రెడిటరీ కమిషన్ ఏం తీసుకుంటున్నాడు కాబట్టి ఈ బ్యాడ్ డేట్స్ అనే దాన్ని కమిషన్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో మనకి ఎంట్రీ ఏంటి అంటే కమిషన్ అకౌంట్ ఇలా రాస్తాం, కమిషన్ అకౌంట్ 30 రూపీస్ అంతే. అది ఇది అండి మొత్తం. ఇంకా చూసుకోండి, డైరెక్ట్ గా ఇలా చేస్తే అర్థం కాదనేసి చాలా నిదానంగా చెప్పాను నేను. ఎంట్రీస్ రాసుకుని మనం వచ్చాం, చెక్ చేసుకోండి నేను రాసిన ఎంట్రీస్ కూడా. ఇక అమౌంట్ డ్యూలకు సంబంధించి ఇక ఇక్కడ ఒక్క ఎంట్రీ వదిలేసాం మనం. అమౌంట్ డ్యూ టు బి అంటే మనం ఏమని రాస్తామండి, ఇదిగోండి లాస్ట్ మన అకౌంట్ ఏది రెండో వాడి బుక్స్ లో ఇంతే, ఇదేగా మనం రాయాలి. ఇదిగోండి బి అకౌంట్ డెటార్ టు బ్యాంక్, బి అకౌంట్ డెటార్ టు బ్యాంక్ రాద్దామా, రాసేద్దాం ఏముంది. ఇదిగోండి రెండో వాడి బుక్స్ లో బికి అమౌంట్ ఇవ్వాలి కాబట్టి బి అకౌంట్ డెటార్ టు అంటే కన్సైనర్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ ఎంత వచ్చింది, 19,216. 19,216 అదే ఎంట్రీ ఈయన కూడా రాసుకోవాలిగా, రాయలేదు మనం, రాసేద్దాం. ఆయనేమో అమౌంట్ ఇవ్వాలని రాస్తున్నాడండి, రైట్. ఈయన అమౌంట్ వచ్చినట్టు రాస్తాడండి. ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఎవరి నుంచి, కన్సైనీ నుంచి. ఏ అకౌంట్ 19,216, 19,216 రూపీస్ తీసారు. ఓకేనా, 19,216 రూపీస్. ఈ రెండిటికి పోల్చుకోండి మీరు, ఇదిగోండి ఈ రెండిటికి పోల్చుకోండి కావాలంటే. ఈ రెండిటికి ఈయనేమో ఇదిగో అమౌంట్ డ్యూ ఫ్రమ్ ఏ, కన్సైనీ నుంచి రావాలి ఎంత, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఏ, ఇంత అమౌంట్ వచ్చింది, డ్యూ ఉన్న అమౌంట్ వచ్చినట్టు. ఇంత అమౌంట్ ఏమో ఈయన పే చేసినట్టు. మనకి క్లియర్ గా అమౌంట్ వచ్చిందని చెప్పాడు, డ్యూ అని చెప్పాడు అనేది మనం చూడలేదు. సమ్ లో ఎలా ట్రీట్ చేశారో ఒకసారి చూద్దాం అనండి. అమౌంట్ రాలేదండి అందుకని ఇలా రాస్తున్నారు, బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇలా రాశారండి. అమౌంట్ వచ్చేస్తే మనం బ్యాంక్ అని రాసుకుంటాము, అమౌంట్ రాలేదు కాబట్టి బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, బ్రాడ్ డౌన్ గా రాశారు. ఓకేనా, అది గమనించండి. నేను అమౌంట్ వచ్చేసినట్టు మీకు చెప్పేశాను, రాలేదు. ఓకే, ఇది ఈయన ఇటు సైడ్ రాసుకుంటాడు 19,216, ఈయన వచ్చేటప్పటికి 19,216. అమౌంట్ ఇంకా క్లియర్ అవ్వలేదు, డ్యూ ఉన్నట్టే రాసుకున్నారు. నేను అమౌంట్ వచ్చేసినట్టు నేను మీకు ఇచ్చాను ఎంట్రీ. సో ఏం ప్రాబ్లం లేదు మీకు అంత. చాలా ఎంట్రీస్ లో మనకి ఏంటంటే చాలా సమ్స్ లో అమౌంట్ వచ్చినట్టే మనకు చూపిస్తారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే డ్యూ ఉంది ఇంకా. ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం కూడా చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తాను.
నెక్స్ట్ ప్రాబ్లం మీకు తెలియాలి అంటే ఒక్కసారి థియరీలోకి వెళ్ళాలి మనం. థియరీ చూడండి ఒకసారి. థియరీలో మీకు 1 మినిట్ అండి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. రైట్, ఇక్కడ ఒక పాయింట్ చూడండి. థియరీలో కన్సైన్మెంట్ ఇన్వర్డ్ అకౌంట్ అట ఎప్పుడు వేస్తామంటే, జనరల్లీ నో అకౌంటింగ్ ఈజ్ డన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద కన్సైనీ ఫర్ ద గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కన్సైనర్. ఇప్పటిదాకా ఏం చెప్పాను నేను? కన్సైనీ పుస్తకాలలో కూడా చెప్పాను కదా ఎంట్రీస్. అయితే జనరల్ గా నో అకౌంటింగ్ ఈజ్ డన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద కన్సైనీ ఫర్ ద గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కన్సైనర్. హవెవర్ sometimes the consignee may open a special account called the consignment inward account to record the movement of the goods. అంటే గూడ్స్ మూవ్మెంట్ ఎలా ఉంది అనే విషయం తెలుసుకోవడానికి కన్సైన్మెంట్ ఇన్వర్డ్ అకౌంట్ ఓపెన్ చేస్తాడంట. అప్పుడు ఎలా రాస్తారనే దాని గురించి ఒక సమ్ ఇచ్చారండి. నేను అక్కడికక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఒక్కటే చూడండి చాలు. అంత పెద్ద ఇంపార్టెంట్ గా ఏం తీసుకోదు. జస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అది చూసుకుని వెళ్ళినా సరిపోతుంది. ఈజీగా ఉంది, అందుకే అక్కడికక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. సో 10th ప్రాబ్లం అయిపోయిందండి. 11th ప్రాబ్లం అది ఒక్కటే ఉంది. ఆ ఒక్కదాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేను చెబుతా. కన్సైన్మెంట్ ఇన్వర్డ్ అంట. ఇదిగోండి, కన్సైన్మెంట్ ఇన్వర్డ్ అకౌంట్ అంటే గూడ్స్ మూవ్మెంట్ రాస్తాడు. చూడండి, ఆర్జీ సెల్యులార్ ఆఫ్ కోల్కతా కన్సైన్డ్ 100 మొబైల్ హ్యాండ్సెట్స్ టు టెక్నో ట్రేడర్స్ ఆఫ్ Durgapur. The cost of each handset was 25,000 rupees. The consignor paid insurance 15,000, freight 8,000, and next, an account sale was received from Pluto showing gross sale proceeds of 80 units at the rate of 30,000 each. The expenses paid and deducted by him were carriage 2,000, establishment expenses 10,300, insurance 24,000, commission in the handsets lying unsold with Pluto were valued. అది కూడా ఇచ్చేసారు. Pass the necessary general entries of techno traders given that maintains consignment inward account అన్నారండి. ఏం లేదు, జస్ట్ ఈ సమ్ చూసేసుకుని మీరు చూడండి అంతే. ఇదిగోండి, బుక్స్ ఆఫ్ టెక్నో ట్రేడర్స్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో ఆయన బుక్స్ లో అంట, కన్సైనీ బుక్స్ లో. ఇదిగోండి, కన్సైన్మెంట్ ఇన్వర్డ్ అకౌంట్ అటార్ టు సెల్యులార్ నుంచి మనం ఏంటి, కన్సైనర్ కదండి, ఈయన ఎవరైతే పంపించాడో పంపించిన ఆయన నుంచి వచ్చినట్టు రాస్తున్నాడు. ఏమన్నారు ఇక్కడ? మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఎంటర్ చేస్తారన్నారు కదండి. గూడ్స్ వస్తే కూడా రాసుకోవాల్సిందే. కన్సైన్మెంట్ ఇన్వర్డ్ అకౌంట్ అటార్ టు ఆర్జీ సెల్యులార్, ఎవరైతే పంపించారో ఆయన నుంచి వచ్చినట్టు రాసుకున్నారు. తర్వాత మళ్ళీ కన్సైన్మెంట్ ఇన్వర్డ్ అకౌంట్ అటార్ టు బ్యాంక్, ఖర్చులు. అంటే మనం యాక్చువల్ గా అయితే ఏంటి ఈ ఎంట్రీ రాసుకోము, నేను మీకు చెప్పున్నాను కదా ఇప్పుడు రాయమని. అలాగే ఇదిగోండి, కన్సైన్మెంట్ ఇన్వర్డ్ అకౌంట్ అటార్ టు బ్యాంక్, ఖర్చులకి. తర్వాత సేల్ చేస్తే బీయింగ్ గూడ్స్ రిసీవ్డ్ ఆన్ కన్సైన్మెంట్ సోల్డ్, ఇదిగోండి డబ్బులు వచ్చినాయి, గూడ్స్ వెళ్ళిపోయినాయి. తర్వాత కన్సైన్మెంట్ ఇన్వర్డ్ అకౌంట్ అటార్ టు కమిషన్, ఓకేనా. తర్వాత ఆర్జీ సెల్యులార్ అకౌంట్ అటార్ టు కన్సైన్మెంట్ ఇన్వర్డ్ బీయింగ్ స్టాక్ లయింగ్ అన్సోల్డ్. తర్వాత కన్సైన్మెంట్ ఇన్వర్డ్ అకౌంట్ అటార్ టు ఆర్జీ సెల్యులార్, ఎందుకు అంటే బీయింగ్ బ్యాలెన్స్ ఆఫ్ కన్సైన్మెంట్ ఇన్వర్డ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ టు జూపిటర్ అకౌంట్ అంట. నెక్స్ట్ ఆర్జీ సెల్యులార్ అకౌంట్ అటార్ టు బ్యాంక్. ఇలాంటివి జస్ట్ ఉన్నది ఉన్నట్టు చూసుకుని వెళ్ళండి. నేను నెక్స్ట్ క్లాస్ లో 12th ప్రాబ్లం మీకు చెప్తాను. ఇన్వాయిస్ మీద చదువుతానండి, చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇన్వాయిస్ మీద చెప్తాము. ఇన్వాయిస్ లో కూడా మళ్ళీ అన్సోల్డ్ స్టాక్ ఉంటది. అలాంటప్పుడు ఎలా వాల్యూ చేయాలి అనే దాని గురించి మనం రేపు చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఒక్కసారి లెక్క చదివేసి వదిలేసి వెళ్ళిపోదాం. రేపు కంటిన్యూ చేద్దాం. ఆన్ January 1, 2022, goods costing 1,32,000 were consigned by Shri G of Chennai to his agent Shri H in Amritsar at a pro forma invoice price of 20% above cost. Okay, Shri G paid freight and other forwarding charges amounting to 4,000. The consignee was allowed 2,000 per annum towards establishment costs, 5% commission on gross sales. Shri H paid 1,000 as go down rent and insurance for 3 months ended March 31st, 2022. తర్వాత 3/4 చూడండి, మొత్తం అమ్మలేదు. 3/4 of the goods were sold at 33 1/3% profits on cost, half of which were credit sales. Okay, balance stock was valued at pro forma invoice price. Consignee reported that a customer who purchased goods worth 10,000 was ఏమంటున్నాడు చూడండి, untraceable, and his balance was considered to be unrealizable. All other the debtors cleared their dues. Shri H cleared his dues by sending a bank draft on March 31st, 2022.
ఇదిగోండి ఇందాక ఏంటి అంటే మనం అమౌంట్ డ్యూ లాగానే రాస్తున్నాం, బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ అని. ఇక్కడ ఏంటంటే అమౌంట్ క్లియర్ అయిపోయింది. క్లియర్ అయినట్టు మీకు ఎంట్రీలో చెప్పాను ఇందాక 10th ప్రాబ్లమ్ లో. ప్రిపేర్ నెసెసరీ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ ఫర్ 3 months ఎండింగ్ ఆన్ 31st March 2022. ఓకే, మనం దీన్ని కంటిన్యూ చేద్దామండి రేపు క్లాసులో. ఓకే.